ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేది చూసేది, అటు ఇటు రూల్స్ అనేది చూస్తుండ్రి. ఇక్కడ కాలేజ్ అయిపోగానే ఒక తాన్లోకి వెళ్ళి ఇలా ఫోను కిందికి పైకి కిందికి పైకి ఇలా ఇలా అనుకుంటా చూసేవాళ్ళు. ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో కూడా కొద్దిగా షార్ట్స్ అనేవి ఇలా అలా అని కొద్దిగా ఏం జరుగుతుంది సమాజంలో అనేటట్టుగా చూసేవాళ్ళు. మనకు తెలిసి ఉండేది 3 రంగాలే: క్రికెట్, సినీ ఫీల్డ్, ఇంకా పాలిటిక్స్. ఈ 3 ఫీల్డ్స్ గురించి చాలా వరకు ఎక్కువగా ఈ 3 ఫీల్డ్ ఉన్నాయి. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే సడన్గా ఏదో ఒక విషయం గురించి ఇక్కడ సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటుంది. ఏదైనా క్రికెట్ గురించి కానీ, లేకుంటే ప్రభాస్ గారి డ్రెస్ కానీ, మహేష్ బాబు గారి వాకింగ్ స్టైల్ కానీ, ఇలా ఏదో ఒక న్యూస్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూడడానికి కూడా టైం లేనట్టుగా అయిపోయింది. నాకు చూడను. నేను ఆ రకం. చాలా వరకు మంది అది ఇది చూస్తారు, కానీ నేను అది కూడా చూడట్లేదు. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి ఏమి ఫుడ్ అనేది చూస్తుంటారు, ఎలా కొత్త ఫుడ్ ఐటమ్స్ చేయాలి అని మా అమ్మ చూస్తుంటుంది. ఇంకా ఇలా ఉంటుంది మా సోషల్ మీడియా. ఇంకా నా సోషల్ మీడియా వచ్చేసి అసలు రీల్సే చూడను. మా ఫాదర్ రీల్స్ ఇక్కడ పనిపైన ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. మా ఫాదర్ వెంకటేశ్వర్లు, మా అమ్మ సుజాత. ఇలా ఏదో ఒక పని గురించి వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెడుతూ ఉన్నారు. కొద్దిగా నేనే ఈ రీల్స్ అనుకుంటా అది అనుకుంటా టైం వేస్ట్ చేశాను అనేటట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా వరకు యూత్ వచ్చేసి నాలాగానే రీల్స్ స్క్రోల్ చేయడం అంటారు. ఇక్కడ ఏదైనా ఛాయ్ తాక్కుంటా ఇలా ఇలా ఏం జరుగుతుంది సమాజంలో, ఏదైనా సడన్గా ఇబ్బందికరమైన జరిగితే కూడా ముందే మనకు సమాచారం అందుతుంది. ఇలా ఇబ్బంది పడబోతున్నారు. ఇక్కడ గద్వాల్లో చాలా వరకు ఎక్కువగా కూల్ వెదర్ అనేది వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా టెంపరేచర్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి, రోడ్లపైన తిరగొద్దండి అని ఇలా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ సోషల్ మీడియా ద్వారానే. ఇక్కడ కరోనా వైరస్ అని వచ్చింది, అది కూడా సోషల్ మీడియా ద్వారానే. జాగ్రత్తగా ఉండండి అనే ఒక అలర్ట్. ఇక్కడ దేశవ్యాప్తంగా ఏమేమి జరుగుతుందో అనేది కూడా ఇక్కడ రీల్స్ ద్వారానే. చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళని చూస్తే వాళ్ళని హైలైట్ చేస్తారు, ఇలా పెట్టి ఇలా చూపిస్తారు, ఇలా హీరోలాగా నడుచుకుంటూ వస్తున్నారు, ఓకే రజనీకాంత్ గారు అని. ఇంకా మామూలుగా విలన్ లాగా లేడు, కొద్దిగా విలన్ కన్నా పైనే ఉన్నాడు అని ఏదో ఒక వాళ్ళ విషయం గురించి. ముఖ్యంగా పాలిటిక్స్ చూస్తే చాలా జనాలు చుట్టుముట్టు ఉంటారు, వాళ్ళు కార్లలో ఇలా ఇలా ఊపుతుంటారు. చాలా ఇలా సోషల్ మీడియా ద్వారా చాలామంది హైలైట్ అయ్యారు. ఇక్కడ అప్పట్లో ఈ సోషల్ మీడియా లేకుండే ప్రజలకు పేపర్తో వెళ్తుండ్రి, అది ఏ విషయమైనా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది ఇలా క్రేజ్ సొంతం చేసుకునింది, ఇలా చాలా వరకు ప్రజల్లోకి వెళ్తూ ప్రజలని దగ్గర చేస్తుంది ఈ సోషల్ మీడియా. ఉంటాను, మరొక కొత్త వీడియోతో కలుస్తాను. ఇక్కడ చాలా వరకు రీల్స్ అనేది కొద్దిగా ఫోకస్ చేసి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా వరకు మోటివేషన్ రీల్స్ అంటూ ఉంటాయి. కొందరు కావాలని ఒక వేస్ట్ రీల్ చూపించి నీవే రా అని చెప్తారు, కానీ చూపించే అవసరం లేదు. అతను వేస్టో బెస్టో అతను కష్టం డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరి కష్టాన్ని వాడే నమ్ముకోండి, మిగతాది దేవుడు చూసుకుంటాడు అనే ఒక చాలా వరకు డైలాగులు వస్తుండే, సినిమా డైలాగ్స్. సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు ఏది చూడడానికే లేదు, ఇదే ఒక పెద్ద సినిమాగా అయిపోయింది.
నమస్తే.